నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వాడవాడలా గురు పౌర్ణమి వేడుకలు, భక్తులతో కలకల్లాడిన దేవాలయాలు. గురు పౌర్ణమి సందర్భంగా సాయి మందిరాలను సందర్శించిన పత్తిపాటి, పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన ఆలయ అధికారులు. రాష్ట్రంలో శవం కనిపిస్తే జగన్ లో సైకో నిద్రలేస్తున్నాడు, మీడియా ముఖంగా ఎద్దేవా చేసిన పత్తిపాటి. రాష్ట్రంలో హింసా చర్యల్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేదే లేదు, ఉద్ఘాటించిన ఎంపీ లావు. డయేరియా కేసు అప్రమత్తంగా ఉండాలి, హెచ్చరించిన మున్సిపల్ కమిషనర్. ఈ సమాజంలోనైనా గురుస్థానం అత్యంత విశిష్టం, ఎవరు భర్తీ చేయలేనిదన్నారు మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు. అజ్ఞానపు చీకట్ల నుండి విజ్ఞానపు వెలుగులోకి నడిపించే మహోన్నత వ్యక్తి గురువాని కొనియాడారు. అలాంటి గొప్ప వ్యక్తి గురువుకి దైవత్వాన్ని ఆపాదించి అత్యున్నత పీఠంపై నిలిపి పూజించే ఘనమైన సంస్కృతి భారతదేశానిదన్నారు. చిలకలూరుపేట పురుషోత్తంపట్నంలోని శ్రీ శ్రీ సాయిబాబా మందిరం, పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న శ్రీ సత్య సాయి ధ్యాన మందిరంలో గురు పౌర్ణమి మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యేగా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు పత్తిపాటి పుల్లారావు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. అర్చకుల నుండి వేద ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. ఈ సందర్భంగా పత్తిపాటిని ఆలయ నిర్వాహకులు శాలువాతో సత్కరించారు. అనంతరం పత్తిపాటి మాట్లాడుతూ చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. సరైన గురువు లేకుంటే సమాజమే దారి తప్పుతుందని, ఏది మంచి ఏది చెడు అని చెప్పగలిగేది గురువు ఒక్కడే అన్నారు. అలాంటి మంచి గురువు మార్గనిర్దేశం లేని వ్యక్తులు ఎలా మారతారో, పొరపాటు ఎలాంటి వాళ్ళు నాయకులైతే ఎలాంటి పరిణామాలు ఉంటాయో రాష్ట్రంలో పరిస్థితులే ఉదాహరణ అన్నారు పత్తిపాటి. అందుకే ప్రతి ఒక్కరూ గురువులు ఉపదేశించిన మార్గాల్ని పాటించాలని, వారి పట్ల సమాజం పట్ల గౌరవంతో మెలగాలన్నారు పత్తిపాటి పుల్లారావు. ఏ విద్య నేర్పే వారైనా గురువే అని, పూజనీయులే అని గుర్తు పెట్టుకోవాలని సూచించారు. తల్లిదండ్రుల తర్వాత అత్యంత సమున్నత స్థానం కలిగిన గురువు నుండి శ్రద్ధాశక్తులతో మంచిని నేర్చుకున్న విద్యార్థులందరి భవిష్యత్తు బంగారుమయం అవుతుందని తెలిపారు పత్తిపాటి. అనంతరం అర్బన్ పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న సాయిబాబా మందిరాన్ని సందర్శించారు పత్తిపాటి. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు బత్తినేని శ్రీనివాసరావు, పలువురు అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సాయి షిరిడి సాయి, షిరిడి సాయి, శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం, సాయి కథా శ్రవణం సకల పాపహరణం, సాయి దివ్య చరణం భాగీరథి సమానం, సాయి దివ్య నామం భవతారక మంత్రం. బాబా, నువ్వు నా తమ్ముడిలా అనిపిస్తున్నావు. భాయిజా, మన బంధం ఈ జన్మది కాదు, ఎన్నో జన్మల బంధం. జోగి ఓలే భిక్షాటన చేసి పాపాలకు జోలె పట్టే భిక్షు, నీటితోనే జ్యోతులు వెలిగించి తెరిపించెనులే జ్ఞాన చక్షువు.
వస్తున్నా బాబా రగిలే ధునిలో చేతులు ఉంచి పసిపాపను ఆదుకొన్న ఆత్మబంధు శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం సాయి కథా శ్రవణం సకల పాపహరణం శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం సాయి కథా శ్రవణం సకల పాపహరణం సేవించిన రోగుల దీవించి వైద్యో నారాయణో హరియై నిలిచాడు జన్మనిత్సు తల్లికే ఊపిరులుది పునర్జన్మ ప్రసాదించినాడు తిరగలి విసిరి వ్యాధిని కసిరి ఆపదనే తప్పించిన దీనబంధు శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం సాయి కథా శ్రవణం సకల పాపహరణం ఎక్కడయ్యా సాయి ఏడనున్నావోయి నడవలేకున్నాను ఎదురు పడవోయి నిన్ను చూడంది నా మనసు కుదుట పడదోయి ఎప్పుడు చూసిన ఆత్మ ధ్యానమే గాని నీ ఆకలి నీకు పట్టదా ఏ జన్మ బంధమో మనది ఏ నాటి రుణమో ఇది పట్టవయ్యా సాయి ప్రతిరూపం తన ప్రతిరూపమని మృగాలకి మోక్షమిచ్చే మౌని పెను తుఫానులే విరుచుకు పడగా ఈ తిల్లిన జనులు పరుగునిడగా ఆగిపొమ్మని ఆజ్ఞాపించిన గోవర్ధన గిరిధారి శిరిడిపుర విహారి అమరారామ సుమారామ చిరి కామధేను క్షీరాలతో సాయినాథని పావనమూర్తికి అభిషేకం క్షీరాభిషేకం అభిషేకం క్షీరాభిషేకం సురకల్పలతా సురభిడ సుమారా సురుచిర సుమధుర మకరందంతో సాయినాథని మంగళమూర్తికి అభిషేకం మధురాభిషేకం అభిషేకం మధురాభిషేకం మలయమహీధర శిఖర వనాంతర చందన సుఖ శీతల గంధంతో సాయినాథని సుందర మూర్తికి అభిషేకం
अभिषेकं चन्दनाभिषेकम् श्रीहरिपदराजीव समुद्भव गगन गंग पावन शीकरमुला साईनाथनी श्रीकरमूर्ति की अभिषेकं नीराभिषेकं साईनाथनी श्रीकरमूर्ति की अभिषेकं नीराभिषेकम् अभिषेकं पूज्याभिषेकं जय हो साई जयं जयं नी पदकमलमुलकु जयं जयं जय हो साई जयं जयं नी पदकमलमुलकु जयं जयं जय हो साई जयं जयं नी రాష్ట్రంలో శవం కనిపిస్తే చాలు జగన్ రెడ్డిలోని సైకో మళ్లీ నిద్రలేస్తూ ఉన్నాడని ధ్వజమెత్తారు మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు. కానీ అతని జిమ్మికులు శవ రాజకీయాల్లోనే ఇటీవల ఎన్నికల్లోనే ప్రజలు తిరస్కరించిన విజయాన్ని జగన్ గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు. జగన్ వికృత మనస్తత్వం గుర్తించే వైనాట్ 175 అని విగ్రవీగిన వ్యక్తిని ఎన్నికల్లో ప్రజలు 151 నుండి 11కు తెచ్చిన బుద్ధి రాకుంటే ఎలా అని ప్రశ్నించారు ఆయన. పల్నాడు జిల్లా వినికొండలో జరిగిన హత్యోద్రాంతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయ పబ్బం గడుపుకోవాలని జగన్ రెడ్డి పడుతున్న అవస్థలు చూస్తుంటే అపహాస్యం కలుగుతుందంటూ శనివారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో దుయ్యబట్టారు పత్తిపాటి. అంతేగాక 5 ఏళ్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఎక్కడికెళ్లి ఏం మాట్లాడాలని కనీస వివేకం విచక్షణ కూడా జగన్ రెడ్డి కోల్పోయినట్టు కనిపిస్తుందని ఎద్దేవా చేశారు ఆయన. బిడ్డపోయిన బాధలో ఉన్న వారికి పరామర్శలు, రాజకీయ ప్రసంగాలు, అమ్మఒడి, ఇతర పథకాల ప్రస్తావన ఎందుకో సమాధానం చెప్పాలన్నారు. అన్నింటికి మించి జగన్ పెంచి పోషించిన హత్య రాజకీయాలతోనే ఇన్ని దాడులు జరుగుతుంది వాస్తవం కాదని ప్రశ్నించారు పత్తిపాటి. తన రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం 5 ఏళ్ల పాటు యువతకు గంజాయి, కత్తులు అందించిన జగన్ పాపాలకు ఫలితమే ఇప్పుడు ఎన్నో ప్రాణాలు కత్తిమండ్లా వేలాడుతోందని చేదు నిజమని వాపోయారాయన. ఇంత జరుగుతున్నా కూడా బాధితులకు రిటర్న్ కంటే విద్వేషాలు ఎగుదోయడమే లక్ష్యంగా జగన్ శవ యాత్రలు సాగిస్తున్నారని తూర్పారబట్టారు పత్తిపాటి. దానికి ముందుగా తన అనుకూల మీడియా తప్పుడు పోస్టులతో ప్రజల వర్గాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఇవన్నీ చూస్తుంటే కోర్టు విచారణ నుండి తప్పించుకోవడానికి, అసెంబ్లీ సమావేశాలు తప్పించుకోవడానికి జగన్ దొంగ నాటకాలు ఆడుతున్నారని కనిపిస్తోంది తప్ప మరొకటి లేదన్నారు పత్తిపాటి. 4 రోజుల్లోనే ఏదో జరుగుతుందని గావు కేకలు పెడుతూ ప్రధానికి లేఖ రాసి ఢిల్లీలో దీక్ష చేస్తున్నా అంటున్న జగన్ తన 5 ఏళ్ల రక్త చరిత్రపై కూడా ప్రధానికి మరో సవివరమైన లేఖ రాయాలని సూచించారు పత్తిపాటి పుల్లారావు. పత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండలం ఉప్పలపాడు గ్రామంలోని సాయిబాబా కళ్యాణ మండపంలో శనివారం రాత్రి జరిగిన నాగబైరు రాజేష్ కావ్య నిశ్చితార్థ వేడుకకు హాజరయ్యారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలకలూరిపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు. ఈ జంటను నిండు మనసుతో ఆశీర్వదించారు. ఈ వేడుకల్లో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఆదివారం జరిగిన రాచమల్లు నాగసుమన్ కుమార్తెల నూతన వస్త్ర బహుకరణ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు హాజరైన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలకలూరిపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ఆ చిన్నారుల్ని ఆశీర్వదించారు. అలాగే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదిగి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని దీవించారు. ఈ వేడుకలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. నాదెండ్ల మండలం ఎండుపాలెం చెందిన కాకర్లపూడి రాముడు అనారోగ్యం కారణంగా ఇంటి వద్దనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. ఈ విషయం పార్టీ శ్రేణుల ద్వారా తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలకలూరిపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. అనంతరం అదే గ్రామానికి చెందిన గడికొందుల విజయశాంతి ఇటీవల మృతి చెందగా ఆమె పెద్ద కర్మ కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పత్తిపాటి పుల్లారావు విజయశాంతి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. రాష్ట్రంలో హింసా చర్యల్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన అవాంఛనీయ ఘటనకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారని నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. వినుకొండలో 2 వ్యక్తుల మధ్య వ్యక్తిగతంగా జరిగిన ఘటనపై రాజకీయ రంగు పులమటం సబబు కాదన్నారు. ప్రతిపక్షం వారు చేస్తున్న అసత్య ఆరోపణల్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. వాటిని ఆధారాలతో సహా పటాపంచలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
జరిగిన మీటింగ్లో ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా స్పష్టంగా చెప్పారు. అటు రాష్ట్ర మంత్రులకైతే ఇటు ఎంపీలకైతే మా అందరికి కూడా క్లియర్గా చెప్పారు. అలాగే మిగతా ఎమ్మెల్యేలు కూడా చెప్పమని చెప్పారు. ఏదైతే ఈ వైలెన్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎక్కడా కూడా ఉపేక్షించేది లేదు. తప్పకుండా కూడా ముఖ్యమంత్రి గారు ఆయనే చెప్పారు, నేనే దీనిపైన దృష్టి పెడతాను, ఎటువంటి విధంగా కూడా లా అండ్ ఆర్డర్ అనేది పూర్తి కంట్రోల్లో ఉంచేదానికి అన్ని విధాలు కూడా మనం కృషి చేస్తామని చెప్పడం జరిగింది. మరోవైపు ఏదైతే 35, 36 ఏదో లెక్కలు చెప్తా ఉన్నారో ఈ లెక్కలన్నీ కూడా శుద్ధ తప్పు. దయచేసి ఈ 35 నెంబర్లు ఏదో చెప్తున్నారో పేర్లు ఏదైతే చెప్తున్నారో దయచేసి ఆ పేర్లు ఇవ్వండి, అడ్రస్లు ఇవ్వండి. అది కూడా ఇందాక డిస్కషన్కి వచ్చింది. అడ్రస్లు ఇవ్వండి. తప్పకుండా ఇక్కడ ఎవరు కూడా ఏ పార్టీ అదో ఇదో చూసి ఈ కులం ఏ మతమో చూసి చేసేది కాదు. ఇది న్యాయం వైపు నిలబడటానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో నిలబడి ఉన్నాము. తప్పకుండా కూడా న్యాయం చేయటానికే ఉన్నాం. ఈ 35 నెంబర్ అనేది మాత్రం పూర్తి అవాస్తవం అని మీడియా మిత్రులు తెలియజేస్తారు. ఆయన అంటాం తాలిబాన్ల రాజ్యం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ అని మీరు ప్రాతినిధ్యం వస్తున్న వినుకొండకు వచ్చి చెప్పింది. ఏదైతే వినుకొండలో అయిందో ఇష్యూ దాన్ని పూర్తిగా కూడా పక్కదోవ పట్టిస్తా ఉన్నారు. ఏదైతే విషయం జరిగిందో అది ఈ రోజు పుట్టిన విషయం కాదు. గడిచిన 2 సంవత్సరాల నుంచి కూడా ఇది నడుస్తూ ఉంది. ఏదైతే ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ ఉందో ఆ గొడవని ఈరోజు పార్టీ పరంగా ఈరోజు పూయటానికి తయారయ్యారు. ఎవరైతే మొన్న హంతకుడు ఉన్నాడో ఆయన పార్టీ ఏదైతే అంటా ఉన్నాడో ఆయన పెద్ద యాక్టివ్ పొలిటీషియన్ కాదు. మీ అందరికీ తెలిసిందే, ఎవరో కుర్రాడు. మరోవైపు ఏదైతే ఇష్యూ జరిగిందో అది గడిచిన 2 సంవత్సరాల నుంచి వాళ్ళిద్దరి మధ్య వాళ్ళ గ్రూప్స్ మధ్య జరుగుతూ ఉంది. మరి ఈరోజు ఏదైతే ఆరోపణ చేస్తా ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు, ఈ ఇష్యూ 2 సంవత్సరాల క్రితం జరిగినప్పుడు అక్కడే ఉన్న ఎమ్మెల్యే ఇంకో గ్రూప్ వైపు న్యాయం వైపు నుంచోవాల్సిన ప్రజాప్రతినిధి న్యాయం వైపు నుంచోకుండా ఒక గ్రూపుని ఎంకరేజ్ చేసి ఒక గ్రూపుని కాపు కాసి మిగతా వారిని అనగదొక్కి వారిపైన కేసులు పెట్టించి వాళ్ళని కొట్టించి మిగతా చేస్తే దానికి రిటాలియేషన్గా ఈరోజు 3 రోజుల క్రితం జరిగిన విషయం అది. దీన్ని ఎవరూ కూడా ప్రతి ఒక్కరూ వెళ్ళారు, మాట్లాడారు, చూశారు. మీడియా మిత్రులు మీకు కూడా తెలుసు అక్కడ యాక్చువల్గా ఏం జరిగిందో. దానికి అనవసరంగా తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చి దానికి ఒక కలర్ వేయడానికి ప్రయత్నిస్తున్నారు. అది పూర్తి అవాస్తవం అని చెప్పి తెలుసుకోవాలని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. చిలకలూరిపేట పట్టణంలోని సుబ్బయ్య తోటలో శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసుకున్న శ్రీ దత్తసాయి సన్నిధిలో ఆషాఢ పౌర్ణమి, వ్యాస పౌర్ణమి, గురు పౌర్ణమి సందర్భంగా ఆదివారం స్వామివారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు జరిగాయి. ఉదయం 8 గంటలకు బాబావారికి పంచామృతాలతో వేద మంత్రాలతో అభిషేక పూజ కార్యక్రమం జరిగింది. అనంతరం 108 మంది భక్తులతో శ్రీ సద్గురు జాతక బల సిద్ధి పూజ జరిగింది. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ సిహెచ్ గోవిందరావు కుటుంబ సమేతంగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 2000 మంది భక్తులకు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కమిషనర్ మాట్లాడుతూ జై జై సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్న ట్రస్ట్ చైర్మన్ పూసపాటి బాలాజీని అభినందించారు. అనంతరం బాలాజీ మాట్లాడుతూ దాతల సహకారంతో గత 13 సంవత్సరాలుగా గురు పౌర్ణమి వేడుకలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. దాతలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలు భోగ భాగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. వేదాంతిగా కనిపించాడు తన వెలుగును
పీతుడై సద్గురువై జగద్గురువై సత్యం చాటే దత్తాత్రేయుడై భక్తుని ప్రాణం రక్షించుటకై జీవన సహచరి అని చాటిన తన ఇటుకరాయితుడే పట్టణ ప్రజలందరికీ కూడా తొలిగా గురు పూజోత్సవ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ సుబ్బైతోటలో ఉన్న గురుదత్తపేటం జయజయసాయి ట్రస్ట్కి సంబంధించి ఇక్కడ బాలాజీ గారి ఆధ్వర్యంలో ఈరోజు గురు పూజోత్సవం అంగరంగ వైభవంగా జరగడం నేను కళలో చూశాను. నేను కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఈరోజు ఉదయం నుంచి ఇప్పటివరకు కూడా అనేక మంది భక్తులతోటి ఇక్కడ వ్రతాలు కానీ లేదా పూజలు కానీ చేయించడం జరిగింది. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే వ్యాస మహాముని జయంతి సందర్భంగా గురు పూజోత్సవం జరుపుకుంటాము. అదేవిధంగా దత్తాత్రేయ స్వామిని మనం కొలుసుకుంటూ మన షిరిడి సాయిబాబా గారిని మనం ప్రథమ గురువుగా గుర్తిస్తూ మనం అందరం కూడా కొలుచుకోవడం జరుగుతుంది. కాబట్టి గురు పౌర్ణమి రోజు గురు పూజోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ అని చెప్పేసి మనం చెప్పుకోవడం జరుగుతుంది. తల్లిదండ్రుల తర్వాత గురువే. తల్లిదండ్రులు అంతటి శక్తి కలవారు. ఒక మంచి గురువు అనేక మంది శిష్యులు తయారు చేస్తూ సమాజంలో ఆయన యొక్క విలువలు, విజ్ఞానాన్ని ఆ శిష్యులకు పంచి సమాజాన్ని బాగుచేసే దిశగా ఆ గురువు తన జీవితాన్ని అంతటినీ కూడా త్యాగం చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది వరకు రోజుల్లో, ప్రాచీన రోజుల్లో గురుకులాల్లో ఎక్కువగా మన రాజుల దగ్గర నుంచి కింది స్థాయి వరకు కూడా గురుకులాలకు పంపించి గురువుల దగ్గరే విద్యని అభ్యసించేటట్లు చూస్తుండేవారు. ఈ రోజుల్లో కూడా విద్యా వ్యవస్థ మారినా సరే గురువు అన్న వ్యక్తి అనే అతని యొక్క వర్సెస్ తన యొక్క వ్యక్తిత్వం అనేది కోల్పోవడం జరగట్లేదు. గురువు ప్రతి ఒక్క వ్యక్తికి కూడా గురువు అనేది కావాలి. గురువు తన యొక్క మార్గాన్ని, మంచి మార్గాన్ని మనం చూపడానికి గురువు అన్నవారు ఖచ్చితంగా ఉండవలసిందే. అదేవిధంగా ఏంటంటే అనేక మంది గురువులు ఎవరైనా సరే గురువుకి తగ్గ శిష్యులు అనిపించుకున్న శిష్యులు కూడా చాలామంది ఉండడం జరిగింది. కాబట్టి అంత పెద్ద పెద్ద మహానుభావుల యొక్క ఆశయాలతోటి ఈ గురు పూజోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి పౌర్ణమి, ప్రతి సంవత్సరం మన ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి, వ్యాస జయంతి ఇవన్నీ కలిపి ఈ గురు పూజోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఇక్కడ సుబ్బైతోటలో జయ సాయి ట్రస్ట్ తరఫున మన బాలాజీ గారు అంగరంగ వైభవంగా ఉదయం నుంచి కూడా ఇక్కడ పూజాది కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా అన్నదాన కార్యక్రమం ఇప్పుడు చూస్తున్నాము, చాలా చక్కగా జరుగుతుంది. వీటన్నిటికీ కూడా ముందుగా జయ సాయి ట్రస్ట్కి సంబంధించిన బాలాజీ గారిని, వాళ్ళ యొక్క సిబ్బందిని కూడా నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా ఏంటంటే అందరూ కూడా భక్తి ప్రభుత్వంతో ఈ గురు పూజోత్సవాన్ని జరుపుకోవాలని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నాను. మరొకసారి గురు పూజోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. చిలకలూరుపేట సుబ్బైతోట శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వెంచేసి ఉన్న శ్రీ దత్తసాయి సన్నిధిలో ఈరోజు పరమ పవిత్రమైన గురు పౌర్ణమి, దీనినే వ్యాస పౌర్ణమిగా వ్యవహరిస్తాము. వ్యాసుల వారు జన్మించిన ఈ రోజును మరి బాబా గారు జీవించే ఉన్నలో ఆషాఢ పౌర్ణమి రోజున ఎవరైతే గురువును సేవిస్తారో వారికి మంచికి సద్గతులు లభిస్తాయని చెప్పేసి స్వయంగా బాబా గారు జీవించిన రోజుల్లో 1911లో బాబా గారి సచరిత్ర ప్రకారం 1911వ సంవత్సరంలో ఈ గురు పౌర్ణమి సంబంధించిన ప్రకటన చేయడం జరిగింది. అప్పటి నుంచి షిరిడీలో అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా మాకు ఎవరో గురువు అంటే తెలియదు, మీరే మా గురువు, మళ్ళీ మీరే మా సద్గురువు అని చెప్పేసి షిరిడీ సాయినాథుడిని ఆ రోజు నుంచి గురువుగా కావడం అక్కడ ప్రజలు అలవాటు పడి అది అంచెలంచెలుగా పెరిగి 1918లో బాబా గారు సమాధి చెందిన తర్వాత 2000 సంవత్సరం నుంచి బాబా గారి యొక్క ప్రపంచం మన దేశం మొత్తం, ప్రపంచం మొత్తం కూడా వ్యాపించి మరి ఈ రోజు బాబా గారి ఇదివరకు రాముల వారు లేని ఊరు కానీ, ఆంజనేయ స్వామి గారి ఊరు లేని కానీ ఊరు ఉండేది కాదు. ఇప్పుడు బాబా గారు లేని ఆలయం లేని ఊరు అంటే అతిశయోక్తి కాదు. అంతటి మహాత్ముడు, సద్గురుడు,
విశ్వవ్యాప్తమై ప్రపంచవ్యాప్తమై ఉన్నాడు. అలాగే దత్తసాయి సన్నిధిలో ఉదయాన్నే ప్రత్యేకంగా బాబా గారికి అభిషేక పూజా కార్యక్రమాలు, అలాగే సద్గురు జాతక బాల గురుబల సిద్ధి పూజా కార్యక్రమం జరిగింది. భక్తులందరి చేత కూడా అన్నదాన కార్యక్రమం జరిగింది. రాత్రికి గురు పౌర్ణమి దేవ పూజా కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని సహకరించిన దాతలు, అలాగే పట్టణ ప్రజలు, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎప్పుడు అడిగినా కాదనకుండా మన కమిషనర్ గారు ముందుకు వచ్చి మరి వారు పూజా కార్యక్రమాలు చేస్తున్న వారికి బాబా గారు ఆయురారోగ్య భోగభాగాలు. ఎందుకంటే ఒక సమర్థవంతమైన అధికారి. ఎందుకంటే మనం చెప్తూ ఉంటాం సృష్టి స్థితి లయ కార్యక్రమం. ఈ అడ్మినిస్ట్రేషన్స్ విభాగం అంతా కూడా విష్ణుమూర్తికి సంబంధించిన వ్యవహారం. అటువంటి వాళ్ళు అధికారులుగా ఉంటారు. వారు సక్రమంగా ఉంటేనే మరి పట్టణం అంతా సక్రమంగా ఉంటారు. వారు మంచి ఎంకరేజ్మెంట్ అవసరం మనకి రావడం నిజంగా చదువుకున్నాం. రెండోది ఆధ్యాత్మిక బతుకు ఉండటం అనేది వారి యొక్క విశేషం. వారు అటువంటి వారికి పరిచయం కావడం, అలాగనే మాకు ఎప్పుడు ఏదైనా కాదనుకున్నా మరి వారు సహాయం చేస్తుంటారు. ఈ రోజు కూడా హుండీకి మరి సహకరించి ఉన్నారు. మరి వారికి వారి కుటుంబాన్ని ఆయనారోగ్య వాళ్ళ సహాయాన్ని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. చిలకలూరిపేట పట్టణంలోని అర్బన్ పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న శ్రీ సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి పురస్కరించుకుని మున్సిపల్ కమిషనర్ గోవిందరావు కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు వారిని దుశ్శాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా డయేరియా కేసులు అధికంగా నమోదవుతున్నట్లు చిలకలూరిపేట మున్సిపల్ కమిషనర్ సిహెచ్ గోవిందరావు తెలిపారు. ఈ మేరకు ఆయన సిటీ కేబుల్ న్యూస్ తో మాట్లాడుతూ ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో డయేరియా ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇంటి చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, ఎప్పటికప్పుడు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. అలాగే చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా పారిశుద్ధ్య కార్మికులు వచ్చినప్పుడు వారికి అందించాలని కోరారు. ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రై డే కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నామని పుర ప్రజలందరూ ఈ కార్యక్రమానికి సహకరించాలని ఆయన కోరారు. అందరికీ నమస్కారం అండి. చిలకలూరిపేట పురపాలక సంఘానికి సంబంధించి ప్రస్తుతం వేసవికాలం వెళ్ళిపోయి వర్షాకాలం రావడంతో సీజనల్ డిజీజెస్ అనేది ప్రబలడానికి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి ఈ సీజనల్ డిజీజెస్ మీద మన మున్సిపాలిటీ తరఫున మన శానిటేషన్స్ వాళ్ళు, లేదా వాటర్ సప్లై వాళ్ళు, తర్వాత ఎమ్యూనిటీ సెక్రటరీస్, ఇంజనీరింగ్ వైపు కూడా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అయితే ప్రజలకి చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా సీజనల్ డిజీజెస్ అంటే మనకి ప్రజెంటు డయేరియా మీద రాష్ట్ర వ్యాప్తంగా అనేక విధాలుగా చాలా చోట్ల డయేరియా ప్రబలడం జరుగుతుంది. అదేవిధంగా మనకి కొంతమంది చనిపోవడం కూడా జరుగుతుంది. అదేవిధంగా పల్నాడు జిల్లాలో మనకు సంబంధించినంత వరకు పిడుగురాళ్ళ మున్సిపాలిటీలో గత కొన్ని రోజులుగా డయేరియా ప్రబలడం జరిగింది. అందులో భాగంగా పారిశుధ్యం మెరుగుపరచుకోవడానికి అనేక విధాలుగా గౌరవ మున్సిపల్ మినిస్టర్ గారు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు పసుపటి పుల్లారావు సారు ఆదేశాల మేరకు ప్రత్యేకంగా మన చిలకలూరిపేట మున్సిపాలిటీలో ప్రత్యేకంగా పారిశుధ్య పనులు చేపట్టడం జరిగింది. అదేవిధంగా డయేరియా కాకుండా ఈ సీజనల్ డిజీజెస్లో భాగంగా డెంగ్యూ రావడం కానీ, అదేవిధంగా మలేరియా, వైరల్ ఫీవర్సు ఇటువంటివన్నీ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ప్రజలకు మున్సిపాలిటీ తరఫున మేము కోరేది ఏమిటంటే, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి. అదేవిధంగా మా పారిశుధ్య కార్మికులకు అన్ని విధాలుగా సహకరించండి. చెత్త ఎక్కడ బయట వేయకుండా పారిశుధ్య కార్మికులు డోర్ టు డోర్కి వస్తున్నారు. కాబట్టి డోర్ టు డోర్ వచ్చినప్పుడు ఆ చెత్తని ఆ కార్మికులకి అందించి మున్సిపాలిటీ సహకరించవలసిన కోరుతున్నాం. అదేవిధంగా ఈ సీజనల్ డిజీజెస్ అన్ని చోట్ల సోకకుండా చర్యలు చేపట్టడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వానికి ప్రజలు అద్భుత విజయాన్ని అందించారని నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విజయంతో కేంద్రం నుండి ఎక్కువ సహాయం కోరడానికి వెసులుబాటు ఉందన్నారు. గతంలో కాకుండా ప్రస్తుతం తమ ఎంపీల పక్క ప్రణాళికతో రాష్ట్ర అభివృద్ధి అంశాలపై పోరాటం చేస్తామన్నారు. మరింత నిధులు సాధించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారని ఆయన వెల్లడించారు. ఈరోజు ఏదైతే ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన మీటింగ్ ఈరోజు జరిగిందో, అటు కేంద్ర మంత్రులు, ఎంపీలు, అలాగే రాష్ట్ర మంత్రులు అందరూ కూడా కూర్చొని ఈరోజు ఈ మీటింగ్లో పాల్గొనడం జరిగింది. మీ అందరూ చూశారు, 45 రోజుల క్రితం ఎటువంటి అద్భుతమైన ఫలితాన్ని రాష్ట్ర ప్రజలు అందించారు. ఈ ఫలితంలో ముఖ్యంగా ఎన్డీఏలో ఉంటాం మనం, అలాగే మన ఎంపీలు
ఇద్దరు కేంద్ర మంత్రులు అవడం ఇవన్నీ కూడా రాష్ట్రానికి మంచి అభివృద్ధి చేసుకునేదానికి అన్ని అవకాశాలు కూడా ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. అయితే గడిచిన నెల రోజుల నుంచి మీ అందరికీ తెలిసిందే, ముఖ్యమంత్రి గారు అలాగే అందరం కూడా 2 సార్లు ఢిల్లీ వెళ్ళడం జరిగింది, మంత్రులందరూ కలవడం జరిగింది. కలిసిన ప్రతి దగ్గర కూడా ఒకవైపు మంచి రిజల్ట్ వచ్చిన ఆనందం అయితే ఉంది, కానీ మరోవైపు ఏ మంత్రి దగ్గరికి వెళ్ళినా కానీ ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ చెప్పినప్పుడు రాష్ట్రానికి రావాల్సిన ఇది అని చెప్పినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా వారి వైపు నుంచి మనం ఏదైతే రిక్వెస్ట్లు పెడుతున్నామో వారి వైపు నుంచి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించి కంప్లైంట్ లిస్ట్ మాకు ఇదిగోండి, హౌసింగ్లో అయితే మాకు ఇబ్బంది ఉంది, రాష్ట్ర వైపు నుంచి గడిచిన 5 సంవత్సరాలు ఇలా జరిగింది, ఇలా రైల్వేస్ అయితే, రోడ్స్ అయితే, హైవేస్ అయితే చాలా మటుకు శాంక్షన్ అయి ఉన్నాయి, కానీ చాలా చోట్ల ల్యాండ్ అక్విజిషన్ దగ్గర వీటి దగ్గర ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాగే రైల్వేస్ సంబంధించి డబులింగ్ కానీ అలాగే కొత్త లైన్స్ కానీ ఇవన్నీ కూడా శాంక్షన్ ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్కి డబ్బులు ఇవ్వాలో అవన్నీ కూడా ఇవ్వకుండా, ఇవన్నీ కూడా హార్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ వస్తే రాష్ట్రంలో మనందరికీ తెలిసిందే, మనకున్న రాష్ట్రంలో ఉన్న పోర్ట్స్ కానీ హైవేస్ కానీ ఇవన్నీ కూడా పూర్తయితే ఏ విధంగా మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందో మీ అందరికీ తెలిసిందే. ఇవన్నీ హార్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవన్నీ కూడా జరగకుండా ఆగిని వీటన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్లాలి అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు అందరినీ కూడా కోఆర్డినేషన్ చేసుకుంటేనే పనులు అవుతాయి. మంత్రులు, రాష్ట్ర మంత్రులు కేవలం ప్రపోజల్స్ పంపించినా లేకపోతే మాట్లాడినా కానీ ఒక స్థాయి దాకానే పనులు కేంద్ర ప్రభుత్వంతో అవుతాయి. అలా పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ గా సూరజ్ గనోరే ధనంజయను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన రంపచోడవరం ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ప్రాజెక్టు అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. త్వరలో ఈయన పల్నాడు జిల్లాలో జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు. పట్టణంలోని కేవీ రోడ్లోని గాంధీ పార్క్ ఎదురుగా ఉన్న భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యాలయం వద్ద ఆ సంస్థ ఆధ్వర్యంలో కామ్రేడ్ సిఆర్ మోహన్ తృతీయ వర్ధంతి కార్యక్రమం జరిగింది. తొలుత సిఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఏఐటీసీ నాయకులు పేలూరు రామారావు మాట్లాడుతూ పేద అణగారిన ప్రజల కోసం సిఆర్ మోహన్ అహర్నిశలు శ్రమించారన్నారు. భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు తుబాటి సుభాని మేస్త్రి మాట్లాడుతూ సంఘ భవన నిర్మాణానికి సిఆర్ మోహన్ కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘ నాయకులు సభ్యులు పాల్గొన్నారు. ఈయనటువంటి ప్రధానమైనటువంటి పాత్ర వహించినటువంటి సిఆర్ మోహన్ రావు గారికి, తర్వాత మనకి ఇక్కడ వచ్చినటువంటి ఏఐటీసీ అనుబంధ సంస్థ మాకు తాపీ వర్గ సీనియర్ పెద్దలందరికీ, ఇక్కడ తాపీ సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మన భవన నిర్మాణ రంగంలో ఉన్నటువంటి అసలు ఈయనని ఎందుకు పెట్టాలి, మీరు ఇలా ఈయనను పెట్టుకోండి, మీకు కావాల్సినటువంటి సమస్యలు చాలా ఉంటాయి, వాటిని సర్దిద్దుకోవాలి, మీరు ఏకాకుల్లా ఉండబాకండి అని చెప్పి మొట్టమొదటి వ్యక్తి నేను దాదాపు 10 సంవత్సరాల్లో ఉన్నప్పుడే సిఆర్ మోహన్ రావు ఏఐటీసీ అనుబంధ సంస్థ అందరినీ తీసుకొచ్చి పార్కులో కూర్చోబెట్టి ఒక హీరో అనేది పెట్టుకోండి అని చెప్పి మొట్టమొదటి వ్యక్తి సిఆర్ మోహన్ రావు. కొల్లూరుపేట భవన నిర్మాణ కార్మిక రంగంలో భవన నిర్మాణ కార్మికులకి ఎన్నో రకాలుగా ఆదుకున్నటువంటి మన సిఆర్ మోహన్ రావు గారికి మేము ఎంతో రుణపడి ఉన్నాము. మన ప్రతి కార్మికుడు, భవన నిర్మాణ కార్మికుడు, ప్రతి కార్మికుడు కూడా మన సిఆర్ మోహన్ రావు గారికి, పత్తిపాటి పుల్లారావు గారికి కూడా రుణపడి ఉన్నారనే విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా. ప్రతి కార్మికుడు కూడా మన సిఆర్ మోహన్ రావు గారిని, పత్తిపాటి పుల్లారావు గారిని, వీళ్ళిద్దరినీ కూడా మనం రుణపడి ఉన్నాము. ఏ విధంగా రుణపడి ఉన్నామంటే మన కోసం ఒక యూనియన్ ఆఫీస్ కట్టుకోవటానికి దానికి కొంతమంది వ్యక్తులు అడ్డం కలిగి ఆ స్థలాన్ని కూడా మాకు రాకుండా చేయాలని చెప్పి చాలా మంది కూడా చాలా ప్రయత్నాలు చేశారు. దాని మీద సిఆర్ మోహన్ రావు గారు దీన్ని ఛాలెంజ్గా తీసుకొని మీరు ఎట్ట ఈగబోతారు అని చెప్పి ఆ రోజు నిలబడటం వల్ల మాకు మా కార్మిక సంఘానికి, భవన నిర్మాణ కార్మిక సంఘానికి ఒక కార్యాలయం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా వారి దీంతో సహకారాలతోనే ఈ చేయడం జరిగింది. కాబట్టి మన ప్రతి కార్మికుడు కూడా ఎప్పుడు కూడా మన సిఆర్ మోహన్ రావు గారిని మర్చిపోకుండా ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ
సెలవు తీసుకుంటాం. ఎడ్లపాడు చెందిన మల్లా కోటేశ్వరరావు ఏపీ వాల్మీకి బోయ సంఘం పల్నాడు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు శనివారం ఒక ప్రకటన వెల్లడించారు. సంఘం రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి జకుల శ్రీనివాసరావు ఈ నియామక పత్రాన్ని పంపించినట్లు కోటేశ్వరరావు తెలిపారు. తన నియామకానికి సహకరించిన సంఘం రాష్ట్ర అధ్యక్షులు విక్రమ్ నాయుడు, కార్యదర్శి క్రాంతి నాయుడుతో పాటు కమిటీ సభ్యులందరికీ కృతజ్ఞత తెలిపారు. వాల్మీకి బోయలైన యువతను చైతన్యం చేసి తమ హక్కుల సాధనకే కృషి చేస్తామన్నారు. నాదెండ్ల మండలం గణపవరంలోని ఆచల దాసు నాయన మఠంలో గురు పౌర్ణమి ఉత్సవం ఘనంగా జరిగింది. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భజనలు, కీర్తనలు ఆలపించారు. ఇందులో భాగంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన గురువుల్ని సత్కరించారు. అనంతరం 500 మందికి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా మఠాధిపతి కటారి దాసు నాయన మాట్లాడుతూ ప్రతి నెల పౌర్ణమి రోజున ప్రత్యేక పూజలు, భజనలు, అన్నదానం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మఠం అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పట్టణంలోని నన్నపనేని వెంకటరత్నం కళ్యాణ మండపంలో ఆదివారం స్థానిక జ్ఞానపీఠం ఆధ్యాత్మిక కేంద్రం ఆధ్వర్యంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. జ్ఞానపీఠం వ్యవస్థాపకులు అంతర్జాతీయ ఆధ్యాత్మిక గురువు దేవినేని చలపతిరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో వివిధ రాష్ట్రాల్లోని దేశాల్లోని ఉన్న ఆయన శిష్యులు హాజరై గురువును పూజించారు. ఈ సందర్భంగా ఆయన శిష్యులు కేతినేని శ్రీహరి మాట్లాడుతూ దేవినేని చలపతిరావు దంపతులు వంటి గురువులు దొరకడం పూర్వజన్మ సుకృతం అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన చలపతిరావు శిష్యులు పాల్గొన్నారు. నిన్నటి రోజున మనం గణపవరం ఇడుపులపాటు గార్డెన్ స్పిన్నింగ్ మిల్లో మనం హోమ కార్యక్రమాలు నిర్వహించుకున్నాము. 108 హోమం. ఆ కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది. ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, మన రాష్ట్రం నుంచి, మన గ్రామం, మన చిలుకూరుపేట నుంచి కూడా వచ్చారు చాలామంది. అందరికీ కూడా అభినందనలు. అదే రకంగా ఈరోజు మనకు ఎవరైతే వేదికనిచ్చారో ఆ కంపెనీ వారికి కూడా మనం అందరి తరఫున వారికి హృదయపూర్వకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా మనకి వేదికనిచ్చినటువంటి శ్రీ ధనలక్ష్మి గ్రూప్ సంస్థల ఎండి గారికి, రాఘవరావు గారికి, వీరనారాయణ గారికి ఇద్దరికి కూడా మన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అదే రకంగా ఈరోజు ఒక గురువును కనుక పూజిస్తే జ్ఞానాన్ని బోధించే గురువును కనుక మనం కనుక పూజించినట్లయితే, ఈ రోజున సత్కరించుకున్నట్లయితే విశ్వంలో ఉన్నటువంటి సమస్త గురువులని, సమస్త దేవతలని మనం పూజించినట్లే అందరి వ్యాస పరమేశ్వరుడి నుంచి, శివుని దగ్గర నుంచి, వ్యాస భగవాన్ నుంచి, శంకరాచార్యుల నుంచి మన సద్గురువులు శ్రీ దేవిచెట్టి చలపతిరావు గారి యొక్క ఆశీస్సులు లభిస్తూ ఉంది అని శాస్త్రం చెప్తున్నది. కాబట్టి ఈ సందర్భంలో ఇక్కడ సమావేశమైన అందరికీ అభినందనలు. చిలకలూరుపేటలో మీ గురు పౌర్ణమి అంటే వ్యాస పౌర్ణమి సందర్భంగా ఈ సభ జరుగుతూ ఉంది. ఆధ్యాత్మిక జ్ఞానపీఠం ఇప్పటికీ 30 సంవత్సరాల నాడు దీన్ని స్థాపించడం జరిగింది. ఈ 30 సంవత్సరాల నుంచి కూడా ప్రతిరోజు ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఆ సందర్భంగా ఈ రోజున అన్ని ప్రాంతాల నుంచి, అమెరికా నుంచి కూడా, ఇతర రాష్ట్రాల నుంచి, మన రాష్ట్రం నుంచి అనేక మంది ఈ గురు పూర్ణిమ సందర్భంగా గురువుల యొక్క ఆశీర్వాదం తీసుకోవటం కోసమని రావటం జరిగింది. సాధారణంగా గురు పౌర్ణమి అనేటువంటిది ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి చాలా ప్రధానమైనటువంటి పండుగ. ఆ రోజున ఎంత దూరంలో ఉన్నా సరే వాళ్ళ గురువుల్ని సందర్శించుకుంటూ వాళ్ళ యొక్క ఆశీర్వాదాన్ని తీసుకుంటూ ఉంటారు. ఆ సందర్భంగానే ఈ కార్యక్రమం జరిగింది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా ఇక్కడే టిఫిన్ కానీ, భోజనాలు కానీ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం చిలకలూరిపేట పట్టణంలోని 38వ వార్డుకు చెందిన నంబూరి అంజమ్మ ఇటీవల మృతి చెందారు. ఆమె పెద్ద కర్మ కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు అంజమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన వెంట పలువురు పార్టీ నాయకులు ఉన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ న్యూస్.